కేటీవీఆర్కే న్యూస్ కి స్వాగతం. 3వ వార్డులో ఘనంగా గురు పౌర్ణమిని పురస్కరించుకొని స్థానిక 3వ వార్డు రాజేంద్ర నగర్ కృష్ణుని గుడి వీధిలో వేంచేసి ఉన్న శ్రీ షిరిడి సాయి రామ మందిరంలో భక్తులు అధిక సంఖ్యలో హాజరై పూజ కార్యక్రమాలు, అభిషేకాలు నిర్వహించారు. కండవల్లి కృష్ణ సారథ్యంలో భక్తుల సహకారంతో మహా అన్నప్రసాద వితరణ జరిగింది. ఈ కార్యక్రమంలో కుడిపూడి సత్యబాబు, కడలి సత్యనారాయణ, కడలి చిన్ని, మాజీ కార్పొరేటర్స్ బొంత శ్రీహరి, బల్ల సత్యవతి, పితాని సత్యం, టేకుముడి బద్రి, కుడుపూడి మురళి, కుడుపూడి పార్థసారథి, బల్లా శ్రీనివాస్, పితాని రాజు, కడిమి అప్పారావు, ముగదార రాము, గుత్తుల బలరాం, దమర్సింగ్ ప్రసాద్, మేడిశెట్టి సతీష్, తాతినేని శ్రీనివాస్, గుత్తుల రాజు, సోరంపూడి బాపిరాజు, గొప్పల శ్రీనివాస్, పసుపులేటి చంద్రశేఖర్, దమర్సింగ్ బ్రహ్మాజీ, తాళం భాస్కర్, బల్లా రాజు, గిరడ రవి, కోట ఏడుకొండలు, గుత్తుల జోగారావు, మేడిశెట్టి సత్యనారాయణ, రేగాని చిన్ని, కాలకుమార్, జెట్టి వీరబాబు, సోరంపూడి వీర వెంకట్రావు, యానపు రమేష్ తదితరులు సహకారాన్ని అందించారు. గురు పౌర్ణమి పురస్కరించుకుని రాజేంద్ర నగర్ కృష్ణుడి గుడి వీధిలో వేంచేస్తున్నటువంటి శ్రీ షిరిడి సాయిబాబా మందిరం నందు గత 22 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నటువంటి గురు పౌర్ణమి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు మా మిత్రుడు కండవల్లి కృష్ణ సారథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి భక్తులందరి సహకారంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని చాలా నిర్విఘ్నంగా ఉదయం నుంచి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మహిళా భక్తులు అధిక సంఖ్యలో వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ గురు పౌర్ణమి సందర్భంగా ఇక్కడ ఈ సాయిబాబా గుడి మా పెద్దలైనటువంటి కుడిపూడి వెంకటేశ్వరరావు గారు, కడల చంద్రయ్య గారు, టేకుముడి బాలకృష్ణ గారు, పితాన్ సత్యం గారు, ఇలా పెద్దలు సహకారంతో ముఖ్యంగా మేడిశెట్టి నరసింహమూర్తి గారు ఆయన సారథ్యంలో ఏర్పాటు చేసినటువంటి సాయిబాబా గుడికి 22 సంవత్సరాలుగా మేము చాలా చక్కటి కార్యక్రమాలతో ఈ గురు పౌర్ణమి నిర్వహించుకోవడం జరుగుతుంది. ఆషాఢ మాసం పౌర్ణమి తిథి. ఆషాఢ మాసం పౌర్ణమి తిథికి ఒక ప్రత్యేకత ఉంది. ఈరోజు గురు పౌర్ణిమని మనం చెప్పుకుంటున్నాం. ఎవరు గురువు? వేదవ్యాసుడు. వేదాలని మనకు అందించిన మహాభారతం ఆది గ్రంథాలని మనకు అందించినటువంటి వేదవ్యాసుడు మనకి గురువు. ఆ గురువుకు జన్మించిన రోజు ఈ రోజు. అదే రోజున మనం గురువుల్ని పూజిస్తున్నాం. గురువుల్లో భాగంగా సత్యసాయిబాబా, దత్తాత్రేయ, సాయిబాబా వీరందరూ కూడా గురువులు మనకి. వీరందరూ కూడా మనకి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ప్రబోధించిన వాళ్ళు. ఈ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ప్రబోధించిన ఈ గురువులందరినీ ఒకసారి స్మరించుకోవడమే గురు పౌర్ణమి యొక్క ముఖ్య ఉద్దేశం. మరి ఈ కార్యక్రమం ఇక్కడ గత 22 సంవత్సరాలుగా కూడా దిగ్విజయంగా నిర్వహించబడుతుంది. మరి ఈరోజు ఇక్కడ ఈ గురు పౌర్ణమి కార్యక్రమంలో మహా అన్నదాన ప్రసాదం కూడా కార్యక్రమం ఏర్పాటు చేయబడింది. ఇక్కడ ఉన్నటువంటి ఈ రాజేంద్ర నగర్ వాసులే కాకుండా మిగతా ప్రాంతం నుంచి కూడా ఈ గురు పౌర్ణమి రోజుకి ఇక్కడికి విచ్చేస్తూ ఉంటారు. ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి బంధువులు, వాళ్ళ చుట్టాలు వాళ్ళు కూడా వచ్చి ఈరోజు గురు పౌర్ణమిలో ఇక్కడ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా గురు పౌర్ణమి రోజున లక్ష్మీ మహావిష్ణువుల యొక్క పూజ కూడా జరుగుతుంది. అక్కడ ఆడవారిని చూడండి, ఈరోజు లక్ష్మీ మహావిష్ణువుల పూజ, అలాగే మన సాయిబాబా పూజ ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ నిత్యం మరి దైవ చింతనతోటి ఇక్కడ ఉన్నటువంటి రాజేంద్ర నగర్ వాసులు ఇక్కడ గడపటం అనేది చాలా గొప్ప విషయంగా నేను భావిస్తూ సెలవు తీసుకుంటున్నాను.